నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుండి వరంగల్ రజతోత్సవ బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు బయలుదేరారు. గ్రామాల్లో, మండల కేంద్రాల్లో జెండా ఆవిష్కరణలు చేసుకుని ఎంతో ఉత్సాహంగా డప్పులు, కోలాటాలు, నృత్యాలు చేస్తూ పయనం సాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో వరంగల్ సభను జయప్రదం చేయడానికి గ్రామ స్థాయి, మండల స్థాయి, మున్సిపల్ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేశారు. సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయడానికి బాధ్యతలు ఇచ్చామన్నారు. వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ప్లీనరీ సమావేశానికి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి సుమారు 4000 మంది నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. ఒక 35 ఆర్టీసీ బస్సులు, 400 కార్లు కానీ, 4 వీలర్స్ కానీ, క్రూజర్స్ కానీ, ఈ విధంగా కల్వకుర్తిలో ఉన్నటువంటి 166 గ్రామ పంచాయతీల నుంచి, 2 మున్సిపల్ పట్టణాల నుంచి సుమారు ఒక 330 పార్టీ పతాకాలు ఆవిష్కరించుకొని గ్రామం నుంచి, తాండ నుంచి, ప్రతి హ్యాబిటేషన్ నుంచి కూడా మా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా, మా నాయకులు ఈరోజు ప్లీనరీ సమావేశానికి తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను మా వారికి అందరికీ స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. మాడుగులు మండలం కానీ, చారగొండ మండలం కానీ, వెల్దండ మండలం కానీ, కల్వకుర్తి మండలం, కల్వకుర్తి మున్సిపాలిటీ, అదేవిధంగా ఆమన్గల్ మండలం, ఆమన్గల్ మున్సిపాలిటీ, తర్వాత తలకొండపల్లి మండలం అందరూ కూడా